గుడ్ మార్నింగ్. ఈరోజు మొదటి న్యూస్ ఇలా చెప్పడం నాకు కూడా ఒక రకంగా నవ్వొస్తుంది. గోరంట్ల మాధవ్ ఎవరైతే ఎంఎంఎస్ లీక్లో పూర్తిగా బట్టలిప్పదీసి తిరిగి అది నా ఒరిజినల్ కాదు, నా ఒరిజినల్ నేను మళ్ళీ చూపిస్తాను అని చెప్పి బహిరంగంగా మాట్లాడాడు. అదే గోరంట్ల మాధవ్ నిన్న పోలీస్ స్టేషన్లో కరెంట్ పోతే బట్టలొప్పదీసి కూర్చున్నాడు. ఉట్టి అండర్వేర్ మీద కూర్చుని ఆయన చేసిన బహిరంగ ప్రదర్శన గురించి ఈరోజు న్యూస్ పేపర్లో ఒక రకంగా హవాక్కైనాయి. కానీ ప్రజలందరికీ ఒక రకంగా చూసుకుంటే గోరంట్ల మాధవ్ బట్టలు పొదియడం ఇది మొదటిసారి కాదు. బాబు నువ్వు ఎందుకు జైలుకి వెళ్ళావు? మాధవ నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావంటే, చేబ్రోలు కిరణ్ నేను వెళ్ళి కొట్టడానికి ప్రయత్నించి అటెంప్ట్ మర్డర్ చేయడానికి నేను వెళ్ళాను అన్నట్టు ఒక దాఖలాలుగా ఆ రోజు కొట్టడానికి చూసిన చిత్రీకరణ ప్రతి ఒక్కళ్ళు చూశారు టీవీలో ఆ రోజు. అదంతా కాకుండా పోలీసులు ఎవరెవరైతే ఇతనికి చేబ్రోన్ కిరణ్ ఆచూకి తెలిపారో వాళ్ళందరి గురించి విచారించడానికి సదరు ఈ గోరంట్ల మాధవ్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టగా కరెంట్ పోగానే మనోడు బట్టలిప్పి తీస్తాడు యథాప్రదంగా. చూసిన పోలీసులు అందరూ షాక్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్న మీ మనిషి అని చెప్పుకుంది మీరు ఎంచుకున్న గోరంట్ల మాధవ్ అప్పుడు బట్టలొప్పు తీసినా క్రమశిక్షణ విభాగం పట్టించుకోవాలా. ఈరోజు బట్టలొప్పు తీసి చూస్తే జనాలందరూ ఏంటి గోరంట్ల మాధవ్కి అలవాటు పోదా అని అనుకుంటారు. ఏం బట్టలొప్పు తీస్తాయి రాజకీయాలండి బాబు, ఇవన్నీ ఎక్కడ వచ్చినా బట్టలొప్పు తీయడమేనా? ఆయన పోలీసులు ఇలాగే వేరే నిందితులు బట్టలొప్పు తీసి కూర్చుంటే కామ్గా ఉంటారా? స్టర్న్ యాక్షన్స్ తీసుకోవాలి, వెళ్ళిపోయిన కొట్టి బట్టలేంచాలి, లేకపోతే బట్టలు వేసుకోరు. మళ్ళీ సొసైటీలో కొట్టి భయభ్రాంతులు గురి చేసి బట్టలు వేసి కూర్చోబెడితే సెటరేట్ అవుతారు. గాలి ఆడకపోతే ప్రతి ఒక్కళ్ళు బట్టలొప్పు తీసి తిరుగుతారా పిచ్చోళ్ళలాగా? ఇంతమంది పిచ్చోళ్ళు ఉన్నారేంటో ఈ రాష్ట్రంలో ఎవరికి అర్థం కాదు. పోలీస్ స్టేషన్లో బట్టలొప్పు తీసుకొచ్చిన గోరంట్ల మాధవ్ ఒకప్పుడు పోలీస్ వ్యవస్థకు చెందిన గొప్ప మనిషి. ఇతన్ని ఆనిముచ్చంలా తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ. నమస్కారం అండి మీ అందరికీ. రెండో పోలీస్ అధికారి సీతారామాంజనేయులు, పెండ్యాల సీతారామాంజనేయులు, పి సీతారామాంజనేయులు. ఓకే, ఉపోద్ఘాతంలోకి వెళ్లే ముందు ఈయన ఒక ఎక్స్పర్ట్. దేంట్లో? లైంగిక వేధింపుల్లో చాలా ఆరోపణలు ఉన్నాయి ఈయన పైన. ఎలాంటి లైంగిక వేధింపులండి? ఒకసారి చదవాలంటే గుర్తుపెట్టుకోవాలన్నా నాకు మెమరీ కార్డ్ చితికిపోద్ది ఇలాంటి వాళ్ళ గురించి. లైంగిక వేధింపులు ఎలా చేశాడు మహానుభావుడు? కర్నూలులో ఉన్నప్పుడు రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్లో మహిళల్ని లైంగికంగా వేధించాడు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా కాకుండా ఒక కుర్రాడిని పోలీస్ స్టేషన్లో కొడితే మైండ్లో బ్లడ్ క్లాట్ అయి చనిపోయాడు. ఇదంతా కాకుండా ఈ సీతారామాంజనేయుల దెబ్బకి ఇద్దరు యువకులు ఆత్మహత్య కూడా చేసుకుని చనిపోయారు. సదరు ఒక డాక్టర్ మహిళకి 50 నిమిషాలకు పైగా ఫోనులు చేసి అనరాని మాటలు అని లైంగికంగా వేధించిన గొప్ప పోలీస్ అధికారి సీతారామాంజనేయులు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యువకుల్ని కొట్టి హింసించి నానా బాధలకు గురి చేసినందుకు ఆ రోజు ఉమ్మడి హైకోర్టు ఇతన్ని పనిష్మెంట్ ఎలా ఇచ్చారంటే ఒకరోజంతా కోర్టులో నుంచునుండు అని పనిష్మెంట్ హాజరు చేశారు. మహానుభావులు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ నుంచే కాదంబరి జట్వానీ ఇష్యూ నడిపి పెద్ద స్కామ్ కింద క్రియేట్ చేసి ఒక అమాయకురాల్ని బలి చేశారు. ఇదంతా కాకుండా జట్వానీ కేసు లోపలికి వెళ్ళే ముందు ఏమండి ఆంజనేయులు గారు మీరు ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోలేదు? ఇంకా అందరూ తీసుకుంటారు కదా మీ సహచరులు అందరూ ఎవరైతే ఆరోపణలు ఫేస్ చేస్తున్నారో అంటే, నాకెందుకు రుచోద్దాం పదండి అది కూడా అని చెప్పిన గొప్ప మనిషి. అండ్ ఈయన అదుపులోకి తీసుకోవడానికి వెళ్ళే పోలీసులతో షీఈ్ నాట్ ఎ నైస్ ఉమెన్ అని చెప్పి కాదంబరి గురించి మాట్లాడేస్తారు. అబ్బాయి వైఎస్ఆర్సీపీ టెన్యూర్లో ఉన్న జనాలు లేకపోతే వాళ్ళ కింద ఇన్ఫ్లుయెన్స్ అయి పనిచేసిన పోలీసులు ప్రతి ఒక్కళ్ళు ఉమెన్ని షీఈ్ నాట్ నైస్, షీఈ్ నాట్ గుడ్, వేస్ట్, ఇలా తిట్టాలి అలా తిట్టాలనేందుకు ప్రముఖ స్థానాలు ఇచ్చి కూర్చోబెడతారు. ఒక్క మాట ఉమెన్ పట్ల గౌరవంగా రాదా? ఒక్క మాట గురించి మీ పార్టీలో ఉన్న మహిళలు, మీరు పెళ్లి చేసుకున్న మహిళలు, మిగతా వాళ్ళ మహిళలందరూ మహిళలు కానే కాదండి. లాస్ట్ 5 ఏళ్ళు ఏం చెప్పాలి వీళ్ళందరికీ? పోలీస్ అధికారులు ఉన్న వాళ్ళకి కూడా మహిళల పట్ల ఎలా చులకన భావం ఉందో ఎక్స్ప్రెస్ చేసేస్తారు. దే హ్యావ్ ఆల్ ద రైట్. ఏంటంటే ఒక ఇష్యూ వచ్చినట్టు దాన్ని చించి చెండాలి. జనాలందరూ ఛీ ఏం రాజకీయం చేస్తున్నారు వీళ్ళందరూ, ఛీ పోలీసు ఇలా బిహేవ్ చేస్తున్నారేంటి, ఛీ ఈ సిచ్యువేషన్కి వచ్చింది ఏంటి అని చెప్పి వ్యవస్థని భ్రష్టు పట్టించిన సిద్ధాంతం ఒక రకమైన రాజ్యం 5 ఏళ్ల పాటు నడిచింది కాదా? ఎవరు ఒప్పుకోరా? ఎవరన్నా పోలీసులు చూసి భయపడతారా? పోలీసుని చూసి ఇలాంటి పనులు చేస్తున్నారంటే అని అనుకోరా? దానికి ఎగ్జాంపుల్గా ఇద్దరు నుంచోలో ఇక్కడ స్క్రీన్ పైన వీళ్ళపైన ఒక డిబేట్ టైము, దాని తర్వాత వాళ్ళ గురించి ఒక విశ్లేషణ. ఎందుకంటే వీళ్ళు చేసిన క్రైమ్స్ ఆరోపణలు అన్నీ ఉన్నాయి వీళ్ళపైన. ఏం చెప్పాలండి ఇంకా?
పిఎస్ఆర్ ఆంజనేయులకి 14 రోజులు రిమైండ్ అయ్యగా రిమైండ్ రిపోర్ట్లో చాలా విషయాలు పేర్కొన్నారు. కానీ పోలీసులు మాత్రం రిమైండ్ కాదండి, మమ్మల్ని కస్టడీకి కావాలి ఈ క్యాండిడేట్, ఎందుకంటే సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ రాబట్టాలని ఉన్నారు. అండ్ ఈ రకంగా చూసుకుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు జత్వానీ కేసులో వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ ఏదైతే ఆ అమ్మాయి పట్ల జరిగిన అరాచకం 41 రోజుల పాటు దాని తర్వాత జరిగిన అరాచకానికి ప్రధాన సూత్రధారి అని కూడా చెప్తారు. ఈరోజు రిమైండ్ రిపోర్ట్లో ఆయన గురించి చాలా విషయాలు పేర్కొన్నారు. ఒకసారి మనం జత్వానీ కేసు వెనక్కి వెళ్తే రిమైండ్ రిపోర్ట్లో ఎక్కడ సజ్జన్ జిందాల్ పేరు లేనేలేదు. సజ్జన్ జిందాల్ ఎవరంటే ముంబైలో ఒక వ్యాపారవేత్త. అతనికి జత్వానీకి కొన్ని మంచి ఫ్రెండ్షిప్ ఉంది. దాని తర్వాత ఏదో ఇష్యూస్ వల్ల జత్వానీ అతని పైన ముంబైలో కేసు నమోదు చేయగా ఈ సదరు జిందాల్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి అతను బాగా గొల్లుమని ఏడవగా ఈ జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నాను కదా అని చెప్పి ముందుకు వచ్చేసి పోలీసులను ఆదేశించి ముందు ఆ జత్వానీని తీసుకొచ్చి అరెస్ట్ చేయండి, వేధింపులకు గురి చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అని చెప్పి ఈ రిమైండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. సదరు పెండియాల ఆంజనేయులు గారికి రిపోర్ట్ జారీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే హింసించండి, వేధించండి, ఏదైనా చేసేయండి, ఎందుకంటే జిందాల్ గారు హ్యాపీగా ఉండాలి. స్టోరీ బై షార్ట్ ఇదండి జరిగింది అక్కడ. ఒక రకంగా చూసుకుంటే అప్పుడు ఈ ఆంజనేయులు గారు ఆయన సర్వశక్తిలో వాడించి ఆయన తెలివితేటలన్నీ వాడేసేసి 3 ఐపీఎస్ అధికారులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒకడు కాంతి రాణా టాటా కాదండి, ఆ తాత నార్త్ ఇండియన్ అనుకున్నారు అందరూ. కాంతి రాణా తాత, దాని తర్వాత విశాల్ గున్ని, దాని తర్వాత ఆంజనేయులు గారు, 3 కలిసి కూర్చుని ఈ విశాల్ గున్ని అనే ఐపీఎస్ అధికారిని డైరెక్ట్గా సీఎం క్యాంప్ ఆఫీస్కి పిలిచేసి క్యాంప్ ఆఫీస్లో పెడితే సీఎం అనుమతితోనే చేశాం కదా అని ఒక సీన్ కట్ చేసినట్టు ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి విశాల్ గున్నిని అక్కడ పిలిపించి నువ్వు వెళ్ళి హుటాహుటిన జత్వానీని అరెస్ట్ చేసి తీసుకురా అని చెప్పి ఆదేశాలు జారీ చేశాడంట. ఆదేశాలు జారీ చేసిన తర్వాత విశాల్ గున్ని అన్నారు నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఎలాగో రేపు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాను, నా పొజిషన్ వేరే వాళ్ళు సార్ వాళ్ళని తీసుకోండి అనగా నువ్వు ఈ పని చేస్తేనే నీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ మేము ఇస్తాము అని చెప్పి బెదిరించి విశాల్ గున్నిని బాంబే పంపించారని విశాల్ గున్ని తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. కథ నేపథ్యంలోకి వెళ్తే విశాల్ గున్నిని బాంబే ఎందుకు పంపించారని దానికి ఒక చిన్న సినాప్సిస్ చెప్దామండి. కుక్కల విద్యాసాగర్ ఎవరైతే వైఎస్ఆర్సీపీ అభిమానో శ్రేణో వాట్ ఎవర్, ఇంకా ఇతని గురించి కూడా ఇంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళలేము. ఆ కుక్కల విద్యాసాగర్కి 5 ఎకరాల భూమి జగ్గైపేటలో ఉంది. 5 ఎకరాల భూమిని ఈ జత్వానీ అనే లేడీ 2018లో 5గురికి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆవిడదే ఈ ల్యాండ్ అని చెప్పుకుని 5గురికి అగ్రిమెంట్ ఎంటర్ అయిపోయింది. ఆ కేసు పట్ల తీసుకెళ్లి జత్వానీని తీసుకురండి అని చెప్పి విశాల్ గున్ని గారిని పంపించగా అప్పటికప్పుడే ఆవిడ బ్యాగ్లో అగ్రిమెంట్ కాపీ కూడా ఉందంట. అది తీసుకుని వీళ్ళు వచ్చారు. అండ్ ఆవిడ వచ్చేదాకా ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వాల. ఆవిడ్ని తీసుకొచ్చేదాకా ఎఫ్ఐఆర్ అనేది ఎక్కడ నమోదు కాలేదు. అండ్ హైదరాబాద్ తీసుకొచ్చేసారు. వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అయింది. గొప్ప రాజకీయం అండి ఇదంతా. ఒక మహిళను ఎలా ఏడిపించాలంటానికి 3 ఐపీఎస్ ఆఫీసర్లు పన్నిన పన్నాగం, 41 రోజుల చిత్రహింసలు ఎలా చేయాలన్న పన్నిన పన్నాగం ఇది ఆంధ్రప్రదేశ్లో. ఇదంతా జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సజ్జల జిందాల్ని మెప్పు పొందడానికి కోసం చేసిన ఒక దుశ్చర్య. అమ్మాయి 7 రోజు లేదు. ఎలాగైతేనే అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ 41 రోజులు ఒక ప్రైవేట్ గృహంలో పెట్టి దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వదిలేసి చూపించాలి కాబట్టి జ్యుడిషియల్ కస్టడీలో కూడా ఉంది. అమ్మాయిని చూపించి ఆ అమ్మాయిని చిత్రహింసలు చేశారు. వాళ్ళ పేరెంట్స్ వదిలేసిన తర్వాత అమ్మాయికి పీరియడ్స్ ఉన్నాయి, ప్యాడ్స్ ఇవ్వాలంటే అదేం అక్కర్లేదని కూడా పంపించేశారు వీళ్ళు. ఇంకొక ఉమెన్ ఇలాంటి ఉమెన్కి జరిగిన ఈ దాష్టికాన్ని సహిస్తుందా, ఒప్పుకుంటుందా ఈ రాష్ట్రంలో? ఎవరన్నా ఇదే దుస్థితిలో మనమో మన చెల్లో లేకపోతే మన ఫ్రెండ్ ఉంటే ఎంత కలిచివేత్తగా ఉంటుంది? ఎవరన్నా ఆ సిస్టమ్ని ఎదుర్కొని పోరాడగలుగుతారా? ముఖ్యమంత్రే నోరు ముసుగు కూర్చుని ఏం మాట్లాడకుండా ఈ విషయం మీద స్పందించకుండా ఉంటే ఎవరు మాట్లాడతారు? అప్పట్లో తీసుకొచ్చిన తర్వాత ఈరోజు పోలీసులు ఆ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయగా కుక్కల విద్యాసాగర్ ఎవరైతే 5గురికి అగ్రిమెంట్ ఇప్పించారు అని చెప్పిన 5 క్యాండిడేట్లని తీసుకొచ్చి చూపిస్తే మాకు అసలు జత్వానీ ఎవరో తెలియదు. రెండోది ఈ కుక్కల విద్యాసాగర్ వాళ్ళ ఫాదర్ మాకు తెలుసు కానీ ఏ సేల్ అగ్రిమెంట్ జరగలేదు అని మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పారు. దిస్ ఇస్ అ రికార్డెడ్ ఎవిడెన్స్. మరి ఎక్కడ పోయింది జత్వానీ సేల్? రెండో విషయం, 2018లో కుక్కల విద్యాసాగర్ ల్యాండ్ని ఈ అమ్మాయి కాన్ఫిస్కేట్ చేసుకుని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అమ్మేయడానికి ట్రై చేసిన అగ్రిమెంట్ ప్రాసెస్లో అమ్మాయి అడ్రస్ ముంబై ఇచ్చారు. అసలు 2020లో అమ్మాయి ముంబైకి వచ్చింది, 18లో ముంబైలో లేదు. మనకు తెలిసింది ముంబై అడ్రస్ కాబట్టి అదే రాసేసుకుంటామా? క్రైమ్ చేసేటప్పుడు ప్రాపర్గా అడ్రస్ అన్న రాసుకోకర్లా? అది 2వ ఎవిడెన్స్. 3వ ఎవిడెన్స్, ఈ సీతారాం ఆంజనేయులు విశాల్ గున్ని ఇద్దరు సీఎం క్యాంప్ ఆఫీస్లో కూర్చున్నామని ఏదైతే విశాల్ గున్ని పేర్కొన్నారో అదే టైంలో వాళ్ళ కాల్ కనెక్ట్ లొకేషన్ అంతా ఎగ్జాక్ట్గా సీఎం క్యాంప్ ఆఫీస్ చూపించింది.
ఇదంతా కాకుండా విశాల్ గున్ని బాంబే వెళ్ళి అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ సీతారామాంజనేయులు బాంబేలో ఉన్న విశాల్ గున్నికి ఫోన్ చేసి మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయి అండ్ లొకేషన్ హ్యాస్ బీన్ సేవ్డ్. ఎందుకు ఫోన్ చేస్తారండి ఊరికే? తాపీగా ఇంట్లో ఏం వంటలు వండుకుంటున్నావు కనుక్కోడానికి ఫోన్ చేస్తారా? ఒక అమ్మాయిని ప్లాన్ ప్రకారం హింసించి వేధించడానికి ఫోన్ చేసిన ఫోన్ కాల్స్ ఇవి అని చెప్పి రిమైండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇదంతా కాకుండా జనవరిలోను మార్చిలోను 2 సార్లు నోటీస్ ఇచ్చి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సీతారామాంజనేయులు వచ్చి రమ్మని చెప్తే నేను రావాల్సిన అవసరం లేదు, దీనికి నేను నా పర్సన్ పంపిస్తాను, వెంకటేశ్వర్ని పంపిస్తే అండ్ ఇట్ వీడియో కాల్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఆయన చెప్తారులే అని. ఇది ఎక్కడ సౌజ్యం? మనం పిలిస్తే మనం పరిగెట్టుకుంటూ వెళ్ళాలి, మన ఏమన్నా ఆపాదిస్తే ఎక్కడికైనా వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తారు. అండ్ సీతారామాంజనేయులు బాంబే పోలీస్తో కూడా మాట్లాడేస్తూ ఉంటారు, ఏ కేసు ఫైల్ అయిందో ఏంటో పట్టించుకోరు. అండ్ వీళ్ళందరూ గొప్ప మేధావులు, పోలీస్ డిపార్ట్మెంట్లో లాస్ట్ 10 years 5 ఏళ్ళు అరాచక పేర్లతో మసిగి మన జనాలందరినీ ముంచిన క్యారెక్టర్స్. ఆలోచించండి మీరందరూ. ఒక్క మహిళ ముందుకు రాలేదే, రోజా, విడతల రజని, మీ ఇద్దరు లేడీసే, ఏమైపోయారు? జత్వానీ ఇష్యూ ఒకటి జరుగుతుంది, ఇది తప్పు అని ఆలోచించలేదా? మీ పర్వ్యూలో లేదు ఇష్యూ అనుకుంటే ఒక్కసారి మ్యాటర్ ఇన్వెస్టిగేట్ చేసుకుని తప్పు జరిగిందని ఆలోచించలేదా? చెప్పలేకపోయారా? క్రీడా స్ఫూర్తి ఇదంతా. విలువలు విశ్వసనీయతలతో ముందుకొచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒకళ్ళు మెప్పు పొందడం కోసం, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కోసం చేసిన డ్రామా ఇది. ఈరోజు రిమైండ్ రిపోర్ట్లో ఎక్కడ సజ్జన్ జిందాల్ పేరు లేనేలేదు, ఎందుకంటే అవసరం లేదు. ఒక్క కన్ఫ్యూజన్కి లీడ్ అవుతుంది ఇంకా కేసు మొత్తం. ఆల్రెడీ ఎవిడెన్సెస్ ఏవైతే బుక్ అయినాయో దీంట్లో జత్వానీ పాత్ర ఏం లేదు. కుక్కల విద్యాసాగర్ అనే అతను ఒక ఫేక్ డ్రామా క్రియేట్ చేశాడు అండ్ ఈ ఫేక్ డాక్యుమెంటరీ క్రియేట్ చేసిన పర్సన్ వెంకటేశ్వర్లు, హూ ఈజ్ ఆల్సో అన్ అడ్వకేట్ అండ్ ఫ్రెండ్ టు ఆంజనేయులు. ఈ రకంగా చూసుకుంటే మొత్తం నెక్సెస్ క్లోజ్ అవుతుంది. టార్గెటెడ్ డ్రామా డన్ బై పోలీస్, పొలిటికల్ రివెంజ్, ఇదంతా ఒక పతనం ఒక అమ్మాయి పట్ల చూపించి విచ్చలవిడిగా ఆడుకున్నారు వీళ్ళందరూ. కుక్కల విద్యాసాగర్ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని చెప్పి హింసించి వేధించాడని అమ్మాయే పేర్కొంది. ఏ రకమైన మనుషులండి మీరందరూ? ఇవన్నీ జరుగుతున్నా చట్టం న్యాయం వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు. వాళ్ళు నోటీస్కి వెళ్ళలేదు, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు, ఫాల్స్ అట్రిబ్యూట్ చేశారు. ఆఖరికి మీరు చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీస్తే 100 రూపాయల స్టాంప్ పేపర్ ఏదైతే జత్వాని ఈ సదర్ కుక్కల విద్యాసాగర్ ల్యాండ్ అగ్రిమెంట్ ఎంటర్ అయిందని చెప్పారు 2018లో, అది 2023 పేపర్ స్టాంప్ పేపర్ కొన్నదని కూడా బయటకు వచ్చింది. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా రాష్ట్రంలో? ఇంతకంటే దారుణం. లాస్ట్ 5 ఏళ్ళు ఉమెన్ వాళ్ళని కాపాడుకోవడానికి చాలా రకాలుగా ట్రై చేశారు. కొంతమంది బలైపోయారు జత్వానీ లాగా, కొంతమంది ధైర్యంగా ఎదుర్కొన్నారు, కొంతమంది కుటుంబాలు నాశనం అయిపోయినాయి, చాలామంది పరువులు పోయినాయి. వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు? పోలీస్ వ్యవస్థలో ఉన్న గొప్ప మేధావులు అనుకునే వీళ్ళే ఇలా ఉమెన్ పట్ల దౌర్జన్యం చేస్తే గవర్నమెంట్ సైలెంట్గా కూర్చుంటే ఆ గవర్నమెంట్ ఎవరైనా హర్షిస్తారా? సదరు ఓ మహిళ అని చెప్పి వదిలేస్తారా? రేపు ఇదే ఇష్యూ మన ఇంట్లో జరిగితే అప్పుడు కానీ తెలీదా మనకి నొప్పి? గవర్నమెంటే కాదండి, ప్రజలందరూ ఇలాంటి ఇష్యూస్ తెలుసుకున్నప్పుడు అవేకన్ అయ్యి వాళ్ళ మూమెంట్ ఆఫ్ హెల్ప్ వాళ్ళు చేయాలి. చేయలేని పరిస్థితుల్లో ఉన్న ఈరోజు సపోర్ట్ ఈ అమ్మాయికి ఇచ్చుకుంటూ ఈ కేసుని బలపరచడానికి ప్రతి ఒక్కళ్ళు దే హ్యావ్ టు డూ ద ప్రేయర్స్ మెంటలీ అట్లీస్ట్ ఇఫ్ యు ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. ఇలాంటి వ్యవస్థ నుంచి బయటకు వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకుంటుంది. దీంట్లో కూడా పాత జరిగిన తప్పులు డిస్కస్ చేయడం ఎందుకు, ప్రజెంట్ జరిగేది మాట్లాడమని అంటారు. పాత జరిగిన తప్పులన్నీ ఎండేస్తేనే కదా మరొకసారి ఇలాంటి తప్పు చేసే ప్రభుత్వం రాదు. మరొకసారి ఇలాంటి తప్పులు ఎంకరేజ్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ లైమ్ లైట్ చూడరు. I leave it to the concerns of people about this case. Thank you.